శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే. హిందుత్వం మీద మీరు రెగ్యులర్గా గలమెత్తుతూనే ఉన్నారు. మీరు కావచ్చు, అటు లలిత్ కుమార్ గారని, రాధా మనోహర్ దాస్ గారని, ఇట్లా చాలామంది మీ వాయిస్ని వినిపిస్తున్నప్పుడు మరి మీ వాయిస్ని కట్టడి చేయడానికి ప్రత్యర్థులు ఉంటారుగా, వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తారుగా. మరి అట్లా మీ పైన కూడా చాలా కేసులు పడ్డాయి. రీసెంట్గా సుప్రీంకోర్టుకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి చొక్కెదురైనట్టు తెలిసింది సమాచారం. ఏంటి అసలు దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. అసలు మమ్మల్ని అణగదొక్కాలి, లేకపోతే మా నోరు నొక్కేయాలి అనుకుంటే కోర్టుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమే ఓపెన్గా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. మాతో డిబేట్ చేయండి, మేము చెప్పే విషయాలు తప్పు అయితే మేమే మొత్తం మూసేసుకుంటాం అని చెప్తున్నాం. బైబిల్ మీద మేము చెప్పే విషయాలు తప్ప, మీరు చేస్తున్న మోసాలు తప్ప, హిందుత్వం మీద, హిందూ గ్రంథాల మీద మీరు వక్రీకరిస్తున్న విషయాలు తప్ప, అవన్నీ మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. లేదు, లేని విషయాలు మేము చెప్తున్నాం అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి, మేము మూసేస్తాం అని చెప్పాక మీరు కోర్టుల దాకా ఎందుకు వెళ్తున్నారు అసలు? అంటే ఇక్కడ సాధ్యం కాదు. ఇక ఓకే, చర్చల్లో వీళ్ళని గెలవడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అది కూడా ఇప్పుడు లోకల్ కోర్టులు అయిపోయినాయి, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు చేవట్లు పెట్టింది, వాళ్ళకి తిట్టి పంపించింది, మూసుకుని పోండిరా అని చెప్పింది. అది జరిగింది. అయితే ఇంతకుముందు విపి రెడ్డి అని చెప్పి ఒక పాస్టర్, ఆయన ఏం చెప్పాడంటే, గత ప్రభుత్వం ఆంధ్రాలో గత ప్రభుత్వంలో సీఎం గారు వాళ్ళ పాస్టర్కి ఒక బాగా క్లోజ్ అంట. జాన్ వెస్లీకి సీఎం బాగా క్లోజ్ కదా, డైరెక్ట్ నీకు అపాయింట్మెంట్ దొరికింది కదా, నువ్వు వెళ్ళి ఇప్పుడు 7 మంది 10 మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఏదో చేయొచ్చు కదా అన్నాడు సీఎంతో మాట్లాడి. అంటే ఏమన్నా ఎన్కౌంటర్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారో ఏమో మనకు తెలియదు కదా. ఓకే, అరెస్ట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు, పోలీసుల మీద తిరుగుబాటు చేశారు, ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాం అని ఏమైనా పుట్టిస్తారా? అట్లా ఏమైనా ప్లాన్ చేయమంటున్నాడా? మాకు అర్థం కాలేదు ఆ రోజు. అసలు సీఎంతో మాట్లాడి చేయించడం ఏంటి? ఇప్పుడు ఏదన్నా మా దగ్గర ఏదన్నా తప్పు ఉంటే, క్రైమ్ ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాలి. సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏంటి? సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళని ఏదన్నా చేయొచ్చు కదా అని చెప్పి డైరెక్ట్గా వీడియోలో చెప్పాడు ఆయన పబ్లిక్లో. అంటే వాళ్ళకి అంత కక్ష, అంత పగ, కొరకరానికి పోయేలాగా ఉన్నాయో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. వీళ్ళకి ఎక్కడ రివర్స్ అయింది కోర్టు? ఇందులో మీరు చెప్పిన దానికి ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు కనపడట్లేదు. మీకు ఇంకా దీని మీద ఏదైనా పోరాటం చేయాలి, లేకపోతే దీన్ని కేసు చేయాలనుకుంటే మీరు లోకల్గా ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళండి, లేకపోతే హైకోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అంటే ఒక రకంగా కాస్త మర్యాదగా చెప్పింది. మామూలుగా అయితే వీళ్ళకి జరిమానా వేసి చెప్పాలి. సుప్రీంకోర్టు టైం చాలా వాల్యుబుల్ కదా. ఎన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి? ఒక పనికిరాని పర్సనల్ ఇంట్రెస్ట్తో ఒక కేసు తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జెస్ టైం వేస్ట్ చేయటం అంటే వాళ్ళు జరిమానా వేసి వదిలిపెట్టాలి వాళ్ళని. కానీ మరి వాళ్ళు ఎందుకు వదిలేశారో, ఓ మాటతో వదిలేశారు. ఎక్కడ కూడా మీరు చెప్తున్న దానికి ఆధారాలు లేవు, అంతా వేగ్గా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు ఎనిమిటిని ప్రోత్సహిస్తున్నారండి గ్రూపుల మధ్య, కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అంటే వీళ్ళు సత్యహరిచంద్ర వీళ్ళు చెప్పింది వినేసి అవునా నిజమా అని చెప్పి ఆర్డర్ ఇచ్చేస్తారా? ఇప్పుడు నిజంగా అలా జరుగుతుంది, మా వల్ల ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఇది శివశక్తి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది అని చెప్పి ఒక ఇష్యూ చూపిస్తే అప్పుడు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో అంతా తప్పుడు సమాచారం. వీళ్ళు ఏం చెప్పారు? డ్యూరింగ్ ద హియరింగ్, కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్స్ alleged that the president of Shivashakti Foundation instigated his followers in an open telecast to urinate on the Holy Bible and thereafter to trample on it. శివశక్తి ఫౌండేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫాలోవర్స్ని బైబిల్ మీద ఉచ్చబోసి దాన్ని తొక్కండి అని చెప్పి రెచ్చగొట్టాడు, ఒక పబ్లిక్ వీడియోలో చెప్పాడు అని చెప్పి వీళ్ళు పిటిషన్లో వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది ఒక రకంగా కోర్టుని మిస్గైడ్ చేయటం, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మిస్గైడ్ చేయటం. అసలు దీని మీద కోర్టు ఎంక్వైరీ చేస్తే ఈ పిటిషన్లో వీళ్ళు ప్రస్తావించిన విషయాలు ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ముందు వీళ్ళ దోల తీరిద్ది ఫస్ట్. నేను అక్కడ ఒక వీడియోలో మాట్లాడింది ఏంటంటే, వీళ్ళు హిందూ దేవతామూర్తుల్ని సృష్టి ఇదంతా కూడా రాళ్ళు రాపలు అంటూ ఉంటారు కదా, మనిషి చేసిన విగ్రహాలు దేవుళ్ళు ఎట్లా అవుతాయి అని అంటూ ఉంటారు కదా, మరి మనిషి తయారు చేసిన పుస్తకం మీకు పవిత్రం ఎలా అయింది? అది కూడా సృష్టే కదా. బైబిల్ ఏమన్నా పరలోకం నుంచి ఊడిపడిందా? రాదు కదా. ఇక్కడ తయారు చేస్తున్నారు, ప్రింటింగ్ మిషన్ తయారు చేస్తుంది, మనిషి చేసే పేపరు, మరి దాని మీద ఉచ్చబోస్తారా మీరు?
దాన్ని తొక్కుతారా? తొక్కరుగా. పవిత్రంగా నెత్తి మీద పెట్టుకుంటారు. అంటే ఇక్కడ నేనేంటి, మీరు బైబిల్‌ని తొక్కగలరా? బైబిల్ మీద ఉచ్చబోయగలరా? అని ప్రశ్నించే వాళ్ళని. మీరు ఇలా చేయగలరా అని. నా ఫాలోవర్స్‌ని రెచ్చగొట్టినట్టు కాదుగా అది. ఓకే. అంటే ఇక్కడ ఈడేం చేశాడు, వాళ్ళ ఫాలోవర్స్‌ని రెచ్చగొడుతున్నాడు, బైబిల్ మీద ఉచ్చబోయండి అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకుపోయి సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడంటే వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? మనం ప్రశ్నించిన దాన్ని రెచ్చగొట్టాడని చెప్పి మార్చాడు ఈడు. రైట్. అది. అంటే వీళ్ళ బతుకంతా ఇంతేగా. ఇప్పుడు నిజంగా బ్యాన్ చేయాల్సి వస్తే మత విద్వేషాలు, మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి బ్యాన్ చేయాలంటే సరే మంచిది. ఆ పారామీటర్లో మొట్టమొదటి బ్యాన్ చేయాల్సింది బైబిల్ని. నల్లటి పుస్తకాన్ని బ్యాన్ చేసేయండి. మత విద్వేషాలు రెచ్చగొట్టిద్ది అది. ఆ విగ్రహాలు ధ్వంసం చేయండి అంటుంది. విగ్రహారాధన వ్యభిచారం అంటుంది. మరి ముందు బ్యాన్ చేయాల్సింది దాన్ని కదా. దాన్ని పట్టుకొచ్చి మీరు హిందువుల్ని దూషించడం, హిందూ దేవి దేవతలని దెయ్యాలంటాం, ఇవన్నీ మీరు అంటే ఆ విషం ఏదైతే బైబిల్ ఎక్కిస్తుందో అది పనిచేస్తుంది కదా బయట సమాజంలో. మీరు అందరూ పొల్యూట్ అయిపోయి, పాయిజనేట్ అయిపోయి సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కదా. కాబట్టి సమాజానికి పెద్ద థ్రెట్ ఏది? బైబిల్ కదా. ముందు దాన్ని బ్యాన్ చేసేయండి. దాన్ని బ్యాన్ చేస్తే అసలు మా అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా మా సంస్థ కూడా ఉండదు. అవును. అక్కడ సంస్కరించుకోవట్లేదు. అది చేయరు. డైరెక్ట్గా వాళ్ళ మత గ్రంథం అని చెప్పిన దాంట్లో వేరే మతాల గురించి నోటికి వచ్చినంత పెంటంత అందులో రాసుకుని అది పవిత్ర గ్రంథం అని చెప్పి సరే నల్లట పుస్తకం పక్కన పెట్టండి. ఇప్పుడు డ్రామాలు, స్కిట్లతో, పబ్లిసిటీ స్టెంట్లతో, చీప్ ట్రిక్స్తో జనాలు మోసం చేసే మార్కెటింగ్ ఎక్కడ ఉంది చెప్పండి? వేరే మతంలో ఎక్కడ ఉందా? ఒక ఆవిడ నేను ఎగ్జామ్ రాయకుండానే పాస్ అయిపోయినది. ఒక ఆవిడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళేది నాకు జాబ్ వచ్చేసిందని చెప్తుంది సాక్ష్యాలు. ఒక ఆవిడ అకౌంట్లో 1,60,000 పడ్డాయంట సడన్గా. 10 రూపాయలు ఎంత ఉన్నాయంట. ఏసునామములు అకౌంట్లో డబ్బులు పడును గాక అనగా 1,60,000 పడ్డాయంట. ఒకవేళ నిజంగా అసలు అది మిరాకిల్ అనుకుందా? ఏంటి వాళ్ళ దేవుడి ఉద్దేశం ఏంటి అసలు? అంటే సోమరిపోతులు తయారు చేస్తాడా? పని పాట లేకుండా ఈ పోరం చదవకుండా ఎగ్జామ్లు పాస్ అయిపోవటం, ఇంటర్వ్యూలకు వెళ్లకుండా వీళ్ళకంటే మెరిట్ స్టూడెంట్స్ని పక్కన పెట్టేసి అర్హత లేని ఈ పోరంబోకులకు ఉద్యోగాలు ఇప్పించడం ఇదే ఆయన చేసే పని. అంటే దేవుడు అనే పదాన్ని ఎంత నీచంగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు. ఈ మాఫియాని కదా బ్యాన్ చేయాల్సింది ఫస్ట్. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు వీళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలు విని దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పి. చచ్చిపోయిన పిల్లలు ఉన్నారా? కరుణాకర్ గారు, అసలు ఇప్పుడు వాళ్ళు ఎట్లానో కోర్టు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మరి హిందువులుగా కోర్టుకి వెళ్ళి కన్వర్షన్ అనేది పెద్ద మాఫియా ఇప్పుడు జరుగుతున్న దాని మీద పోరాడుతున్నారు అందరూ. అసలు విలేజ్లో అయితే రీసెంట్గా అయితే ఒకళ్ళకి తలకాయ పగలగొట్టారు. ఇవన్నీ కూడా హిందువుల్లో ఇప్పుడు దాకా గవర్నమెంట్ మారినప్పుడల్లా జరుగుతున్న విధ్వంసాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చట్టబద్ధంగా న్యాయపరంగా ఒక చట్టాలు చేసి వీళ్ళని కంట్రోల్ చేయాలి అంటే దానికి కూడా ప్రజల్లో అవగాహన కావాలి. అంటే ఇప్పుడు కొన్ని చట్టాలు చేశారనుకోండి, బయట గొడవలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సిఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా అంటే దాని మీద ప్రాపర్గా అవగాహన లేక ఇప్పుడు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా అయితే తయారు చేస్తారో, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో జనాల్ని ఓ వర్గాన్ని రెచ్చగొట్టేసి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసి చట్టాలని కూడా ఇలా చేయకూడదు మీరు. ఎందుకు మన ప్రవీణ్ విషయంలో కూడా చూసాంగా, మీరు అతను తాగి ఉన్నా కూడా ఆ తాగిన విషయం మీరు బయటికి చెప్పొద్దు అంటే ఎమోషన్స్ అని రెచ్చగొట్టడం బయట. అలాగే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మార్కెటింగ్, ఈ మాఫియా గురించి జనాలకు గనక అవగాహన లేకపోతే ఈ మత మార్పిడి నిరోధక చట్టం దేశవ్యాప్తంగా చట్టం తీసుకొచ్చారనుకోండి, ఇదిగో క్రైస్తవుల్ని అనగదొక్కడానికి ఒక చట్టం తీసుకొచ్చారని చెప్పి క్రైస్తవులను ఎమోషన్ రెచ్చగొడతారు. అప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తారు, తగలబెడతారు, ఏదేదో చేస్తారు. గతంలో కూడా కొన్ని చట్టాల విషయంలో ఇలా ఎమోషన్స్ రెచ్చగొట్టి రోడ్ల మీద గొడవలు జరిగితే మళ్ళీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక బలమైన చట్టం దేశంలో అమలు కావాలన్నా కూడా పార్లమెంట్లో బలం ఉంటేనే సరిపోదు, ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చేటప్పుడు ప్రజా అవగాహన కల్పిస్తుంది ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ పిటిషన్లు అవి ఇవి అని చెప్పి ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఉత్తినే అవ్వదు కదా. లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కదా ఇదంతా. మరి ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా ఇన్ని లక్షలు మమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఎందుకు, ఎవరికొంద ఇంట్రెస్ట్? ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మీరు డబ్బు కోసం చేస్తున్నారు ఈ పని అనేది అంటారు. ఇప్పుడు మా నోరు మూయించడానికే ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్న వీళ్ళు, మేము గనక వీళ్ళతో ములాఖత్ అయ్యి కాంప్రమైజ్ అయితే మాకు ఎన్ని లక్షలు ఇస్తారు చెప్పండి? కోట్లే వస్తాయి. కోట్లలోనే వస్తాయి. కోట్లలోనే వస్తాయి. మేము అందులోకి మతం మారక్కర్లా, అవును, మేము సైలెంట్ అయిపోతాం, మా పని మేము చూసుకొని మీ జోలికి రాము. కరెక్ట్. అంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అవును. మరి డబ్బు కోసం చేసేవాళ్ళం అయితే ఆ పని చేసుకుంటాం కదా. ఇక్కడ జాతిని మేలుకొలపాలి, దేశాన్ని రక్షించుకోవాలి, రాబోయే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్పి మేము తపన పడుతుంటే కొంతమంది ఇలా రాళ్ళేసేవాళ్ళు ఈ విధంగా రాళ్ళేస్తూ ఉంటారు.
ఇప్పుడు మన చుట్టూ మొత్తం వరల్డ్ తీసుకుంటే ఇన్ని కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, ఇన్ని కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్. ఈ ఒక్క కంట్రీ దీనికి సంబంధించింది హిందుత్వం అన్నప్పుడు ఎందుకు ఈ కంట్రీని కూడా వదలకుండా దీన్ని కూడా ఇంకో దాంట్లో మార్చాలి? అయితే ఇస్లాం మార్చాలి, లేకపోతే క్రిస్టియన్ మార్చాలి, ఎందుకు అంత కంకణం కట్టుకుంటున్నారు? సామ్రాజ్యవాద మతాలు అంటారు ఇవి. అంటే మత సామ్రాజ్యాన్ని విస్తరించే స్వభావం కలిగిన కొన్ని మతాలు. అవి ధర్మాన్ని విస్తరించవు, నా మతాన్ని వ్యాప్తి చేయాలి, అందరూ నా మతం కిందే ఉండాలి, అందరూ మా గుప్పిట్లో ఉండాలి, ప్రపంచం అంతా మా మతమే ఉండాలి. అలా అని చెప్పి ప్రపంచం అంతా వీళ్ళ మతం అయిపోతే అంతా శాంతి సౌభాగ్యం ఏమైనా ఉంటుందా, మత సామరస్యం ఉంటుందా అంటే మళ్ళీ అందులోనే అంతఃకలహాలు కొట్టుకు చేస్తారు. అందులో ఇంటర్నల్ గ్రూప్స్ మధ్య యుద్ధాలు జరిగిన చరిత్ర కూడా మనకు తెలుసు. ఎందుకు ఇప్పుడు క్రైస్తవంలో ఎన్నో శాఖోపశాఖలు ఉన్నాయి కదా, అందులో ఒకానొక శాఖ ప్రొటెస్టెంట్. ఈ ప్రొటెస్టెంట్లలోనే ఎన్ని శాఖలు ఉన్నాయి చెప్పండి? ఈ ప్రొటెస్టెంట్లలోనే మళ్ళీ కొన్ని గ్రూపులు. ఇప్పుడు పిడి సుందరరావు బ్యాచ్కి ఓఫిర్ బ్యాచ్కి పడదు, విజయ్ కుమార్కి అనీ జాన్సన్కి పడదు, విపి రెడ్డికి ఇంకోటికి ఎవడికో పడదు, షాలిం రాజుకి వీళ్ళకి పడదు. వీళ్ళు తను చేస్తారు. రేపు పొద్దున మొత్తం అంత క్రైస్తవం అయిపోతే అంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పినా కూడా ఇప్పుడున్న క్రైస్తవంలోనే ఎన్ని రకాల గొడవలు కొట్లాట్లు ఉన్నాయి చూశారు కదా. అంటే దేశం మొత్తం వీళ్ళ మతంగా మార్చేసినా కూడా ఫ్యూచర్లో రక్తపాతమే జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్లోనే శాంతి, సహనం, మత సామరస్యం, విశాల విస్తృత భావాలు, ఇంకొకటి అభిప్రాయాన్ని గౌరవించడం, ఇవేవి కూడా లేవు. ఇప్పుడు చాట్ జీపీటీలో చాలా మంది ప్రశ్నలు అడిగి అవన్నీ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. నువ్వు గనక హ్యూమన్ అయితే నువ్వు ఏ మతాన్ని చూజ్ చేసుకుంటావు అని చాట్ జీపీటీని అడిగితే ప్రశ్నించే స్వభావాన్ని ఎంకరేజ్ చేయటం, విజ్ఞానం, విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక లోతు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను హిందూ మతాన్ని చూజ్ చేసుకుంటానని చెప్పి చాట్ జీపీటీ చెప్తాను. అవునా? ఓకే, మీరు అడిగి చూడండి చాట్ జీపీటీని. ఓకే, నేను కూడా సెర్చ్ చేశాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ప్రశ్న అడిగాను, మీరు మనిషి అయితే ఏ మతాన్ని స్వీకరిస్తారు, ఎందుకు, సూటిగా సమాధానం చెప్పండి అని అడిగాను. ఓకే, అంటే సనాతన ధర్మం సింగిల్ వర్డ్లో ఆన్సర్ చెప్పింది. ఎందుకంటే ఇది ప్రకృతి, కర్తవ్యబోధ, జ్ఞానం మరియు అన్ని మతాలను గౌరవించే విశ్వమానవతా సిద్ధాంతంపై ఆధారపడిన ధర్మం. విశ్వమానవత అంటే విశ్వంలో ఉన్న మానవులందరికీ వర్తించే ధర్మం ఇది. ఒక గ్రూప్ని ఉద్దేశించి మాట్లాడింది కాదు. మీకు బైబిల్ చూస్తే ఓ ఇస్రాయేలీలరా, ఇజ్రాయేల్ అనే ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడింది అది. మనకి హిందూ గ్రంథాలు ఎక్కడ కూడా ఓ భారతీయులరా, ఓ బ్రాహ్మణులారా అంటే ఒక కులాన్ని ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడాల. సర్వమానవాళ్ళని ఉద్దేశించి భగవద్గీత చెప్పాడు, సర్వమానవాళ్ళని ఉద్దేశించి మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఉన్నాయి. కాబట్టి విశ్వమానవతా సిద్ధాంతం అనేది హిందుత్వంలో ఉంది. చాట్ జీపీటీ చెప్తుంది. ఎవరు తయారు చేసాడు ఇది? వెస్టర్న్ సైడ్ కదా, మనోళ్ళే అన్న కుమ్మక్కై దీన్ని కూడా ఏదో చేశారంటారు వీళ్ళు. వీళ్ళందరూ వేరే దేశం నుంచో లేకపోతే ఇంకొక పక్కన ఉన్న దేశాల నుంచో సపోర్ట్ తీసుకొని ఈ దేశం మీద ఒక రకంగా విద్వేషాన్ని క్రియేట్ చేస్తూ లేకపోతే ఇంకొకటి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారు, అంతే కదా? అన్డౌటెడ్ చాలా కారణాలు ఉంటాయండి. వాళ్ళు ఇప్పుడు ఒకటి మతం పేరుతో వ్యాపారం ముడిపడి ఉంటుంది. వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవటం, మతానికి రాజ్యాధికారానికి లింక్ పెడతారు. వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవటం, చాలా కారణాలు ఉంటాయి. ఒక దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం. రైట్. ఇక్కడ రాజకీయం అన్నారు. ఇప్పుడు మీరు మొన్న మధ్య కూడా అవసరమైతే హిందువులందరం కూడా మా స్ట్రెంగ్త్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మేము పట్టం కడతాం, వాళ్ళనే మేము ఎంచుకుంటాం ఇక నుంచి అని చెప్పేసి ఆ స్లోగన్ని బయటకు తీసుకొస్తాం గట్టిగా అన్నారు. వన్స్ అది తీసుకొస్తే చట్టసభల్లో మీరు ఏదైతే నిర్మాణం చేసుకుంటారో అది చేసుకోలేరా? ఖచ్చితంగా ఇప్పుడున్న స్ట్రెంగ్త్తో హిందువులు శాసించగలరు. కానీ ఇప్పుడు జరిగిన చరిత్ర గురించి కానీ జరగబోయే పరిణామాల గురించి కానీ చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక అగ్రస్థాయి సినిమా హీరో కావచ్చు, మంచి పొలిటీషియన్, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో చరిత్రలో జరిగిన దారుణాల గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చింది. ఇది చాలా మందికి తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఎందుకు జరుగుంటుంది ఇలాగా, అదంతా అబద్ధంలో ఎవడో ఏదో చెప్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్తున్నారని నమ్ముతారు కదా ఇప్పుడు. మరి ఆయన ఉత్తినే చెప్తారా ఆధారాలు లేకుండా? ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఈ మొఘల్స్ చేసినటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడారు. వాళ్ళ గురించి మనకి చరిత్రలో చిన్నప్పుడు మనం పుస్తకాల్లో హీరోలుగా చదువుకున్నాం. మన విజయనగర సామ్రాజ్యం గురించి మాట్లాడారా, మన కాకతీయుల గురించి మాట్లాడారా? ఏదో 4 మాటలు చెప్పారు.
కానీ డీటెయిల్డ్గా మన శివాజీ గురించి కానీ మన సంభాజీ గురించి ఇప్పుడు సినిమాల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ వీళ్ళు మొఘల్స్ చేసినటువంటి దుర్మార్గాలన్నీ దాచేసి వాళ్ళని హీరోలుగా మనం చదువుకున్న దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు దాని గురించి వాస్తవాలు సినిమాల రూపంలో తెలుసుకోవాల్సి వస్తుంది. సరే, ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా ఆ బాధ్యత తీసుకోవటం. ఇప్పుడు చాలామంది హీరోలు భయపడతారు, ఇది ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంటుంది, అందులో కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు, నా మార్కెట్ దెబ్బతింటుంది. ఇవన్నీ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా నిజాలని నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మన సమాజానికి చెప్దాం అని ఒక మంచి స్టెప్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు నిజంగా ఆయన ధన్యవాదాలు మా తరపు నుంచి, మా ఆర్గనైజేషన్ హిందూ సమాజం తరపు నుంచి కూడా. ఓకే. అలా ఇప్పుడు చరిత్ర గురించి, జరిగినటువంటి పరిణామాల గురించి, కొన్ని మతాల యొక్క వాస్తవిక స్వరూపాలు, వాటి సిద్ధాంతాలు ఇవేంటో తెలిస్తే అప్పుడు హిందూ సమాజం ఎందుకు ఐక్యం కావాలి, ఎందుకు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకోవాలి, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని చోట్ల రక్తపాతం ఎందుకు జరుగుతుంది, ఎందుకు హిందువులు పారిపోతున్నారు, ఇవన్నీ అప్పుడు అర్థమవుతాయి. సో ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు హిందువులకు సంబంధించి. సో మీ గ్రంథాల్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్నప్పుడు దానికి వివరణ కొంతమంది పలానా ఈ క్వశ్చన్ అడిగారు కదా, దానికి వివరణ ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి మీరు కూడా ప్రశ్నిస్తున్నారుగా, దానికి వివరణ ఇవ్వచ్చుగా, మరి ఇవన్నీ ఎందుకు? అదే కదా మేము అడుగుతుంది. ఇప్పుడు పుస్తకాలు రాసాము, మేము రాసిన పుస్తకాలు రిటర్న్గా ఉన్నాయి. ఇదిగో కరుణాకర్ రాసిన పుస్తకం ఒరిజినల్గా బైబిల్లో ఉన్నది, ఇది ఇక్కడ అబద్ధం చెప్పాడు, చూపించవచ్చుగా. ఓకే, చూపిస్తే మేము విత్డ్రా చేసేసుకుంటాం, క్షమాపణ చెప్తాం, మా సంస్థ కూడా తీసేస్తాం అని చెప్పాం కదా. ఎవడో ఆ పని చేయడు. ఇదిగో మాకు ఇది ఒక్కటే కాదు, 2018లో ఒక పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టులో, అన్ని పేజీలు ఉన్నాయి. ఇదంతా మొత్తం అసలు ఎంత మ్యాటర్ రాశారంటే ఇందులో, అసలు వీళ్ళని కనుక అర్జెంటుగా మీరు మూసేయకపోతే దేశం అల్లకొల్లం అయిపోద్ది, అట్లా అంత హడావిడిగా రాశారు. ఓకే ఓకే. ఇందులో 130 వీడియో లింకులు మా పుస్తకాల గురించి మొత్తం అంతా తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తే, హైకోర్టు వీళ్ళని పిలిచి మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోపు కనుక విత్డ్రా చేసుకోకపోతే మీకు 4-5 లక్షలు ఫైన్ వేస్తామని చెప్పారు. వాళ్ళకి ఫైన్ వేస్తాను. ఓకే. జాగ్రత్తగా పైన కింద మడిచి పెట్టుకుని బయటకు వచ్చేసారు. అది జరిగింది. వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్తో కోర్టు టైం వేస్ట్ చేయడం ఏంటి? 130 వీడియోస్ లింకులు ఇచ్చి మీరు చూడండి అంటే జడ్జి ఖాళీగా ఉంటాడా? ఆయన 130 వీడియోలు చూసి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు అందులో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే, ఒకవేళ నిజంగా ఫాల్స్ ఇన్ఫర్మేషనో లేకపోతే మేము ఏదైనా క్రైమ్స్ని ప్రోత్సహిస్తున్నట్లయితే బయట లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది కదా. మా వల్ల హింస పలానా చోట జరిగిందా, ఎక్కడ లేదు కదా. ఇప్పుడు చరిత్ర ఆధారాలు ఉన్నాయండి నిజంగా? ఒకవేళ ఇదే మీ క్వశ్చన్లోనే తీసుకుందాం అండి, చరిత్రలో హిందువులకు సంబంధించి ఏది విధ్వంసం చేయటం కావచ్చు, లేకపోతే ఆక్రమణ కావచ్చు, లేకపోతే అన్యాయం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటికి ఆస్కారం ఉందా హిందువులకు సంబంధించి? జనరల్గా మీకు ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువ దురాక్రమణలు జరిగాయి, మొఘల్స్ ఆక్రమించడం, తురకలు ఆక్రమించడం, ఇదంతా ఉత్తరాది భారతదేశంలో జరిగింది అనుకుంటాం కదా. రీసెంట్గా మీరు రాజమండ్రి వెళ్తే కూడా అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం అనుకుంటా, ఒక పెద్ద దేవాలయం, దాన్ని కూడా ఆక్రమించి మసీదు నిర్మాణం జరిగింది. అంటే తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి, మన దేవాలయాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు, వాళ్ళ మత మందిరాలు నిర్మించారంటే ఇంకా నార్త్ ఇండియాలో ఎంత బీభత్సం జరిగి ఉంటుందో మీరు ఊహించండి. ఇక్కడ శివాజీ లాంటి వాడు ఒక అడ్డుకట్టలాగా నిలబడ్డాడు కాబట్టి దక్షిణ భారతదేశం మీదకి అంత ఉధృతంగా రాలేకపోయారు. పైగా అక్కడి నుంచి వాళ్ళు జర్నీ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ యుద్ధం చేసి జయం సాధించలేకపోయారు, వీక్ అయిపోతారు కాబట్టి జర్నీలో. అలాగే శివాజీ గొరిల్లా యుద్ధ తంత్రాలు ఇవన్నీ కూడా వినియోగించుకుని ఆయనకున్న స్ట్రెంగ్త్ తక్కువైనప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఒక వాల్ లాగా నిలబడ్డాడు దక్షిణ భారతదేశానికి. లేకపోతే ఉత్తరాదిలో జరిగినంత విధ్వంసం దక్షిణ భారతదేశంలో కూడా జరిగేది. కళ్ళ ముందు మన ఇప్పుడు అయోధ్యలో రామ మందిరమే కదా సాక్ష్యం, మధురలో కళ్ళ ముందు కనపడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానం, ఆ పక్కనే మసీదు ఆక్రమించి కట్టడం, సగం దేవాలయాన్ని ఆక్రమించి దాని మీద నిర్మాణం చేయటం, ఇది ఎంతో పైశాచికత్వం. ఇప్పుడు వాళ్ళ మసీదు కట్టుకోవాలంటే కొంచెం దూరంగా కట్టుకోకూడదా? మన దేవాలయం మీదే మన దేవాలయాన్ని పడగొట్టే కాశీలో నందీశ్వరుడు ఎడు చూస్తున్నాడు, పైశాచికత్వం కాదు మరి? పైశాచికత్వం ఉన్నవాడు దేశాన్ని అనుద్ధరిస్తాడా? వాడు ధ్వంసమే చేస్తాడు. ఏకంగా అత్యధిక ఎంపీలుండి, అంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే బలమైనటువంటి ప్రభుత్వంగా, అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెసేతర ప్రభుత్వం, కాంగ్రెసేతర బలమైన ప్రభుత్వంగా ఉన్నటువంటి బీజేపీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించాల్సి వస్తుంది, కొన్ని చట్టాలు అమలు చేయలేకపోతుందంటే
ఎంత బలంగా ఈ వేర్లు పాతుకుపోయే లోపలికి ఈ సమస్య. బంగ్లాదేశ్ వాళ్ళనో లేకపోతే రోహింగ్యాస్‌నో బయటికి తరిమేయాలంటే కూడా వాళ్ళని మీరు కోర్ట్ పిలిచిద్ది. మీరెందుకు ఇంత హడావిడిగా ఇప్పుడు ఈ పని మొదలుపెట్టారని చెప్పి కోర్ట్ పిలిచిద్ది. లేకపోతే దీని మీద ఇదేదో అన్యాయం చేస్తున్నారు, ఒక వర్గానికి అన్యాయం చేస్తున్నారని చెప్పి జనాలు రెచ్చగొడతారు. అంటే వాళ్ళ ఎకో సిస్టమ్ ఎలా ఉందో చూడండి స్ట్రాంగ్‌గా. అదే ఓట్ బ్యాంక్ అదే. అంటే కోర్టులను మిస్‌గైడ్ చేయడం దగ్గర నుంచి, హ్మ్. జనాలు రెచ్చగొట్టడం దగ్గర నుంచి, వాళ్ళొక ఒక బటన్ నొక్కుతారు అంతే. ఈ బటన్ నొక్కితే జనాలు రెచ్చిపోతారు. ఈ బటన్ నొక్కితే కోర్టులో ఒక పిల్లు పడిద్ది. అట్లా మొత్తం అంతా రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకున్నారాళ్ళు. వీటి మీద ఇప్పుడు హిందువుల్లో చైతన్యం వస్తుంది. ఒక యూనిటీగా ఆల్మోస్ట్ విలేజ్‌లో కూడా చూసుకున్నట్టయితే రివర్స్ అవుతున్నారు. ముఖ్యంగా కన్వర్షన్ వాటికి మాత్రం మనం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ. అంటే ఇప్పుడు ఇంతకుముందైతే కన్వర్షన్ ఏదన్నా జరిగితే అక్కడికి మీలాంటి సంస్థలు ఏదైనా పోయి వాటిని అడ్డుపట్టడం అట్లా ఉండేది. ఇప్పుడు మీలాంటి సంస్థలు కూడా అవసరం లేదు. అంత చైతన్యం తీసుకొచ్చారు మీరే. దట్ మీన్స్ మీ అందరే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చైతన్యంగా వాళ్ళే తిరగబడుతున్నారు. సో వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏదన్నా ఇష్యూ వచ్చింది లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు మీ సంస్థలందరూ వాళ్ళకి హెల్ప్ చేస్తారా మరి? ఇప్పుడు మేము ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే ఈ మాఫియాని, మత మార్పిడి ముఠాలని మీరు ఆత్మల రక్షణ అని చెప్పి హిందువులు ఎళ్ళ మీద పడుతున్నారు. ఏం ముస్లిమ్స్ మనుషులు కదా, వాళ్ళకి ఆత్మలు లేదా, మరి వాళ్ళని ఎందుకు రక్షించరు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు అంటే వెళ్తాం, ఎందుకు వెళ్ళాం అంటారు. కానీ ఎవడు వెళ్ళడం. ఎందుకంటే అక్కడికి వెళ్తే సినిమా ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు. హిందువులు తయారుగా ఉన్నారు, వీళ్ళు ఇక అంటే రోషం పాశం లేకుండా అలా పడి ఉన్నారు జీవోత్సవాల్లాగా, మనం వెళ్ళి మన దోపిడీ మనం చేసుకోవచ్చు అని భరోసా. ఇప్పుడు తిరుగుబాట్లు మొదలైనవి. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన పాపం ఆయన కంట్రోల్ తప్పిపోయి వీళ్ళ మీద ఏదో దాడి చేయడం సంథింగ్ ఏదో జరిగింది, రాయి విసరడం వాళ్ళకి ఏదో జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి ఆంధ్రాలో. ఏమన్నా దోషులను పట్టుకోవడం, శిక్షలు పట్టడం ఏమైనా ఉన్నాయా? 200 దేవాలయాల మీద దాడులు జరిగాయి కదా. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కంటే కూడా ఒక దేవాలయం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి అది ఒక పర్సన్. కానీ దేవాలయం మీద దాడి అనేది మొత్తం ఒక వ్యవస్థ మీద జరిగింది దాడి. ఇప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది మనోభావాలకి అది ప్రతిబింబం. మరి దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడే ఎలాంటి పురోగతి లేదు కేసుల విషయంలో. ఇప్పుడు నేనేమంటానంటే ఆ పర్సన్ ఎవరైతే దాడి చేశాడో అతనికి మతిస్థిమితం కోల్పోయాడు అంటాను నేను. మతిస్థిమితం ఎందుకు కోల్పోయాడు? పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారోళ్ళు అని చెప్పి మాట్లాడిన పాస్టర్ ఉన్నాడు. వాడి మాటలకు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిడుతూ వాళ్ళు బజారోళ్ళు, వాళ్ళు వ్యభిచారులు అని మాట్లాడితే అతనికి పిచ్చెక్కింది, మతిస్థిమితం కోల్పోయాడు. మతిస్థిమితం కోల్పోయి అటాక్ చేస్తే దానికి క్రైమ్ అన్నారు. ఇప్పుడు ఎవడో విగ్రహాలు పాల్గొట్టి ఆడికి మతిస్థిమితం కోల్పోయాడు అని చెప్తున్నారు కదా. ఆడికి విగ్రహాలను చూస్తే పిచ్చెక్కుతుంది ఆడికి. అట్లాగే మత ప్రచారం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. మతిస్థిమితం కోల్పోయి దాడులు చేస్తున్నారు అని తెలియదు కదా మనకి. వాడు మతిస్థిమితం కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు హిందువులను తిట్టడం ఆపాలి, హిందూ విగ్రహాలు, దెయ్యాలు, రాళ్ళు రాపలు అంటాం ఆపాలి, హిందువులు మత మార్పిడి చేయడం ఆపాలి. మీరు ఇవన్నీ ఆపేస్తే ఈ మతిస్థిమితం కోల్పోకుండా ఉంటారు వీళ్ళు. ఇంకా మీరేం కోరుకుంటున్నారండి? అంటే ఇప్పుడున్న చేంజెస్ కాకుండా ఇప్పుడు భారతదేశంలో చూస్తే అంతా జనరల్ చేసి చెప్పలేం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఓ ప్రాంతంలో కమ్యూనిజంతో సమస్య, ఓ ప్రాంతంలో అక్రమ చొరబాట్లతో సమస్య, ఓ ప్రాంతంలో మత మార్పిళ్ళు, ఓ ప్రాంతంలో లవ్ జిహాదులు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యకి పరిష్కారం కావాలి. అన్నిటికీ ఒకటే పరిష్కారం కాదు. అన్నిటికీ ఒకటే పరిష్కారం చెప్పాలంటే హిందూ రాజ్యంగా ప్రకటించడం. ఓవరాల్గా ఇది ఒక పరిష్కారం. అలాగే స్థానికంగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హిందువులకి హిందుత్వానికి అన్యాయం జరుగుతుందో దానికి తగిన పరిష్కారం కావాలి. దీనికి ఫైనల్గా హిందువులందరిలో కూడా ఒక అవగాహన, ఇంతకుముందు మనం చైతన్యం ఏదైతే అనుకున్నామో, అంటే ఒక అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ దానికి సపోర్ట్ చేసేటటువంటి వాయిస్ ఇవ్వటం. ఎందుకంటే ఆపోజిట్గా వాయిస్ రేజ్ చేసి జనాలను రెచ్చగొట్టే వ్యవస్థలు వాళ్ళకు ఉన్నాయి. ప్యారలల్గా ఇప్పుడు మనం కూడా సపోర్ట్గా నిలబడకపోతే బలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు. ఓకే, ఆ మార్పు మనం జనంలో తీసుకురావాలి. అది మా ప్రయత్నం. సో ఇప్పుడు అన్ని కేసులన్నీ అయిపోయినాయి మీదే ఇంకా ఉన్నా? ఇప్పుడు ఈ పిటిషన్ కొట్టేశారు. ఈయన మూసుకుని ఈ చెగోడి గాడిని పకోడీని చేశారు. ఈ చెగోడి గాడు ఎవడో ఆ సాతాన్ రాజు గాడి చెంచాడు, శాలం రాజు గారు చెంచాడు. మీరు చూసేమంటారు కదా, మా అయ్యగారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అన్నాడు కదా. మీకు కాల్ కనెక్ట్ అయినప్పుడు చేసిన అతనా? కాదు, కొన్ని ఛానల్స్ లో మాట్లాడాడు. ఓకే ఓకే. ఈ సాతాన్ రాజు గారు మాట్లాడిన మల్లెపూలు విషయంలో మా అయ్యగారు వెనక తగ్గుడు, ఆయన చేసింది కరెక్ట్ అన్నాడు కదా. వీడేమో లోకంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి వీళ్ళు వ్యభిచారులు, బజారులు అని చెప్పి మాట్లాడతారు. ఈ మత మార్పిడి ముఠాల మీద యుద్ధం చేస్తున్నందుకు మమ్మల్ని క్రిమినల్స్ చేసి మమ్మల్ని బ్యాన్ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్తారు వీళ్ళు.
అంటే ఇప్పుడు ఈ షాలేం రాజు గారు లాంటి వాళ్ళందరికీ కూడా కింద నుంచి సెగ తగులుతుంది. ఇప్పుడు వీళ్ళ దందా ఏదో బ్రేక్ పడేలాగా ఉంది అని భయంతో వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు మమ్మల్ని ఏదో ఒక విధంగా చట్టబద్ధంగా అడ్డుకోవాలి. ఇప్పుడు చట్టబద్ధంగా వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి వీళ్ళకి? ఫిజికల్గా థ్రెట్ చేయటం, ఫిజికల్గా అటాక్స్ చేయడమే కదా. మేము దానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏం చేస్తారు చేయండి, చూసుకుందాం. కానీ మమ్మల్ని ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయండి మాట్లాడితే కోర్టుకు పోతారు, మాట్లాడితే పోలీస్ స్టేషన్కి పోతారు. వెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నారండి, వీళ్ళని అరెస్ట్ చేయండి అంటారు. కానీ నిజం వాస్తవం ఏంటి? అన్యాయంగా అక్రమంగా మన మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఉత్తి పుణ్యాన్ని మమ్మల్ని అరెస్ట్ చేసి చూడండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా? జనాలు ఊరుకుంటారా? కానీ వీళ్ళేంటి, పోలీసుల్ని కోర్టుని మిస్గైడ్ చేయండి, తప్పుదో బట్టి వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళు బయట ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. అలాగే ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాక వేరే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిద్దో కూడా చూస్తారు. అవి కూడా జరగవచ్చు, జరుగుతాయి కదా ఖచ్చితంగా. మాకు ఫోన్లు చేసి ఇప్పుడు దొరకరా, నువ్వు దొరికితే నువ్వు అసలు మీ సంగతి చూస్తాం. ఎంతమంది పబ్లిక్లో మాట్లాడుతున్నారు కదా, వీడియో ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి వేరే దారి లేదు. ఇక లాజికల్గా మనల్ని ఎదుర్కొనేంత సత్తా సామర్థ్యం వీళ్ళకి లేదు. వీళ్ళ నల్లట్ట పుస్తకంలో కూడా లేదు. వీళ్ళ నల్లట్ట పుస్తకంలో విషయం లేని లేదు. మీరు చరిత్ర మొత్తం చూసుకోండి, ఎక్కడా కూడా సిద్ధాంతపరంగా వీళ్ళు ఒక మతాన్ని ఎదుర్కోవటం కానీ, సిద్ధాంతపరంగా చర్చలు పెట్టి ఒక మతాన్ని ఓడించడం కానీ ఎక్కడా లేదు. విధ్వంసం అంతే. వీళ్ళకి తెలిసిన ఒకే ఒక విద్య విధ్వంసం, మోసం. అంతకు మించి వేరే దారి లేదు వీళ్ళకి. అవి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇక మిగిలిన ఆప్షన్స్ చూస్తున్నారు. మన శంకరాచార్యులు ఉన్నారు, చర్చలు పెట్టారు, బౌద్ధాన్ని ఓడించారు, అలా అవైదిక మతాలు తీసేశారు. అంటే ఒక చర్చించి సిద్ధాంతపరంగా ఇది సత్యం అని ప్రతిపాదన చేసేంత సామర్థ్యం, దమ్ము హిందుత్వంలోనే ఉన్నాయి. పాషాండ మతాలు లేవు. కత్తి ఖడ్గం పట్టుకొచ్చి తలలు నరుక్కుంటూ పేకలు కోసుకుంటూ వెళ్ళి మత మార్పులు చేసిన సంత వెళ్ళదు. పశుబలంతో విస్తరించిన మతాలు ఎక్కడ నిలబడతాయి చర్చలకి? సో ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి కేసులు కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు మరి మీకు సపోర్ట్గా, అంటే మీది ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉంటున్నారా, లేకపోతే ఎట్లా ఒక యూనిటీగా ఉంటున్నారు మీరంతా? అంటే ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మేము చేస్తున్న వర్క్ గురించి మా గురించి పెద్దగా ఎక్కువ వైడ్ రేంజ్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు ఇంకా. ఓకే. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. మాకు ఇప్పటికీ ఒక 6.5 లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. అంతమంది కూడా యాక్టివ్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ కొడతారు, మళ్ళీ తర్వాత వాళ్ళ పనులు చేస్తుంటారు కదా. అంటే కనీసం ఒక 2-3 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో కొంతమంది యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా వీడియో పెడితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. అంటే ఇది మాకు సంబంధం లేనిది. వాళ్ళు ఏదో మతం గురించి మాట్లాడుకుంటున్నారులే, మనకెందుకులే. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మా కూతురుని కొడుకు మత మార్పిడి చేశారు, మీరు ఏదైనా చేసి పెట్టండి అంటారు. ఓకే. ఏం చేస్తాం మనం అప్పటికప్పుడు? 4-5 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఒక పర్సన్ మత మార్పిడి చేస్తారు. సడన్గా ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదైనా చేసి పెట్టండి అంటే మనం ఏం చేస్తాం? అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చినప్పుడు మనం చేసే వర్క్ వాల్యూ అప్పుడు అర్థం. అదే ఇలా దీని గురించి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలిసినా కూడా సరే మీరు బాగా చేస్తున్నారు, బాగా చేయండి అనేవాళ్ళే తప్ప ఇందులో నేను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలను, నేను ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వగలను. సరే మా ఇంట్లో మా పిల్లోడు సెటిల్ అవ్వలేదు, మనోడు సెటిల్ అవ్వలేదు, ఇవన్నీ సెటిల్ చేసి వస్తానంటాడు ఆయన. వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు? మళ్ళీ వాళ్ళకి పిల్లలు పడతారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వాలంటారు. అంటే ఒక 2-3 నెలలు అయితే నేను ఫ్రీ అయిపోతాను, నేను వస్తానంటాడు. మళ్ళీ 2-3 నెలల తర్వాత ఇంకొక 6 నెలలు ఆగాలంటాడు. అంటే ఇది మేనమేషాలు లెక్కించి ఒక మంచి ముహూర్తం చూసుకుని నేను ఉద్యమం మొదలు పెడతానని కాదు. ఈరోజు నేను చేస్తున్న వర్క్, ఈ పోరాటం నీకు తెలిసింది. ఈరోజే మనం ఏం చేయగలం, ఇందులో ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వగలం అని తెగించి ముందుకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఓకే. సరే అస్సలు సపోర్ట్ లేదా అంటే అలా కూడా కాదు. చాలామంది మమ్మల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ శక్తి సరిపోవట్లా. అదే ఇప్పుడు వీళ్ళ వ్యవస్థ ఎలా ఉంది? కొన్ని వేల మంది, లక్షల మంది ఇచ్చే దశంభాగాలతో ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఇలా ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, కోర్టులని మిస్గైడ్ చేయటం, పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయటం, ఎన్ని రకాలుగా మనల్ని టార్గెట్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఏదో దైవబలమో, ప్రజాబలమో, ప్రజల అభిమానం ఉంది కాబట్టి మొండిగా నెట్టుకొస్తున్నాం. ఇలా ఎంతకాలం నడుస్తుందో మాకు తెలియదు. కానీ నడిచినంతకాలం, మా ఒంట్లో ఓపుకున్నంతకాలం మేము యుద్ధం చేస్తాం. దీని విలువ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా మాకు సపోర్ట్గా, మాతో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకెక్కువ కాలం, ఎక్కువ ప్రభావవంతంగా వర్క్ చేయగలుగుతాం. లేదంటే భగవంతుడు మనకు శక్తి ఇచ్చిన వరకు మన పని మనం చేసుకుంటూ పోతాం అంతే. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది అదే కదా,
నీ యుద్ధం నువ్వు చేయి, ఫలితం దానికి ఈశ్వర అర్పణం చేయమని చెప్పారు. ఓకే. దాన్ని భగవద్గీతను మనం ఫాలో అవ్వాల్సిందేనండి.